బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 9 9వ పాఠము నీతిమంతుల ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన. పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయాలి అంటే నీతిమంతులే ప్రార్థన చేయాలి. పాపపు బ్రతుకులలో ఉండి పాపమును ప్రేమిస్తూ పాపమునే కడవరకు కొనసాగించుకొనుచున్నటువంటి మనుషుల యొక్క ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. అలాగని భూమి మీద నీతిమంతులు ఎవరున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తోంది కదా అంటే అవును, మన స్వనీతిని బట్టి మనము నీతిమంతులము కాలేము. మనము ఒకనాడు పాపాత్ములమే. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు పాపములను విడిచిపెట్టి నాకు ప్రార్థన చేయండి. మీరు మీ పాపములను విడిచిపెట్టి నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. పాపములను విడిచిపెట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తునందు రక్షణ నొందితే వారు నీతిమంతులు అవుతారు. అప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవుని దగ్గర అంగీకరింపబడుతుంది. ఆ విధంగా మనము నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారి ప్రార్థన చేయాలి. అంతే తప్ప నా పాపపు బ్రతుకు నాదే, నా పాపములను నేను కొనసాగించుకుంటాను, నేను దేవునికి మనవి చేస్తాను, కోరికలను కోరుకుంటాను, దేవుడు నాకు ఆ కోరికలు తీర్చేయాలి అంటే కుదరదు. పోనీ దేవునికి నేను కొంత కానుక ఇచ్చేస్తాను, కొంత షేర్ ఇచ్చేస్తాను, కొంత భాగాన్ని నేను ఇచ్చేస్తాను, నాకు దేవుడు కోరికలను తీర్చేయాలి అంటే దేవుడేమీ ఇక్కడ వ్యాపారం చేయటం లేదు. దేవుడు ఇక్కడ మనుషుల దగ్గర వ్యాపారం చేయటం లేదు. మీరు నాకు కానుకలు ఇస్తే నేను మీ కోరికలు తీరుస్తాను అనటం లేదు దేవుడు. నీవు నీతిలోనికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గములోనికి నీవు రావాలి. అప్పుడు నీవు మనవి చెయ్యి. అప్పుడు నీవు దేవునిని అభ్యర్థించు. అప్పుడు నీవు దేవునిని వేడుకో. అప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరింపబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల ప్రార్థన అంగీకరింపబడుతుంది అని తెలియచేయబడింది. ముందుగా ఈ సంగతులను చూద్దాం. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో మనకు పూర్వము నీతిమంతులుగా మారినవారు, నీతిమంతులుగా బ్రతికినవారు దేవునికి చేసినటువంటి ప్రార్థనలను కొన్నిటిని ఉదాహరణలుగా మనము నేర్చుకుందాం. తద్వారా మనము కూడా నీతిమంతులుగా మారి నీతిమంతులుగా బ్రతుకుచు ఒకనాడు నీతిమంతులు చేసిన ప్రార్థన వలె మనము కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క కృపను మనము పొందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కని వాక్య భాగాలను మీరు గమనించండి. 34వ కీర్తన 15వ వాక్యాన్ని ప్రారంభంలో మీరు చూడండి. 34వ కీర్తన 15వ వాక్యంలో నీతిమంతుల ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళుతుందని, దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుందని మనకు అర్థమవుతుంది. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతుల ప్రార్థన, పాపాత్ముల యొక్క ప్రార్థనను, పాపుల మనవిని ఆయన ఆలకింపడు, అంగీకరింపడని మనము తెలుసుకున్నాం. మునుపు పాఠ్యభాగాలలో మనం తెలుసుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యంలో మనం గ్రహించాం. దేవుడు పాపుల మనవిని ఆలకించడు, అంగీకరించడు. ఎవడైనను దేవభక్తుడై ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే వాని మనవిని దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలను చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. అంటే నీతిమంతులు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరు పడితే వారు చేస్తే పరలోకానికి వెళ్ళదు. ఎవరు పడితే వారు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ధనవంతుడు, పేదవాడు అనేటువంటి హెచ్చుతగ్గులను చూపించడం లేదు. నీతిమంతుడు, పాపాత్ముడు. పాపాత్ముడు అనగా ఎవరు? తన పాపములను ఒప్పుకోకుండా తన పాపముల ప్రకారము జీవిస్తూ తన పాపములలోనే ఉంటున్నటువంటి వ్యక్తి. అటువంటి వాని యొక్క మొర పరలోకానికి వెళ్ళదు.
పాపాత్ముడైనప్పటికీ తన పాపమును తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెడుతూ దేవుడు అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభువునందలి రక్షణను స్వీకరించగలిగితే అట్టివాని యొక్క మొర పరలోకానికి చేరుతుంది. అందుచేతనే దేవుడు ఇక్కడ వ్రాయించాడు, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి అని దేవుడు తెలియజేశాడు. అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని వాక్య భాగాలను మనము చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి హేయమైనది ఒకటి ఉంది, దేవునికి ఇష్టమైనది మరొకటి ఉంది. దేవునికి హేయమైనది ఏంటి? భక్తిహీనుల యొక్క ప్రార్థన, భక్తిహీనులు అర్పించే బలులు. అవి దేవునికి హేయమైనవి. అవి ఎంత ఘనమైనవైనా సరే, ఎంత గొప్పవైనా సరే. నేను 1,00,000 రూపాయలు కానుకిచ్చాను, 1,00,00,000 రూపాయలు కానుకిచ్చానంటే కుదరదు. నీవు భక్తిహీనుడువా, నీవు భక్తిపరుడవా, నీవు నీతిమంతునివా, నీవు దుర్మార్గునివా, నీవు పవిత్రునివా, నీవు పాపాత్మునివా, ఈ సంగతిని దేవుడు అక్కడ చూస్తున్నాడు. భక్తిహీనులు బలులు అర్పిస్తే దేవుడు వాటిని స్వీకరించడం లేదు. అవి ఆయనకు హేయములు. మరి ఆయనకు ఆనందాన్నిచ్చేదేంటి? ఆనందాన్నిచ్చేదేంటి? పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది దేవునికి, దేవుడు ఆనందపడ్డాడు. అయితే కొంతమంది తమ దగ్గర విశేషమైనటువంటి సొమ్ము ఉంది, విశేషమైనటువంటి కానుకలు ఇస్తున్నారు దేవునికి, కానీ దేవునికి ఆనందం లేదు. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది దేవునికి, తన జీవనమంతయు ఇచ్చింది. దేవుడంటే అపారమైన నమ్మకం ఆమెకి, దేవుడంటే అపారమైన నమ్మకం ఆమెకి, విశ్వాసపరురాలు కనుక ఆమె యొక్క కానుక దేవుని దగ్గర స్వీకరింపబడింది. ఆమె ఘనమైన కానుకిచ్చింది, గొప్ప కానుకిచ్చింది దేవునికి. భూమి మీద మనుషులు గొప్ప గొప్ప కానుకలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారి పాపపు బ్రతుకులలోనే వారుంటూ దేవునికి ఎంత గొప్ప కానుకిచ్చినా దేవుని దగ్గర అది గొప్ప కానుక కానేరదు. మనము హృదయ పరివర్తన నుండి పరిశుద్ధమైనటువంటి జీవితములో ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఆనందకరము. ఆనందకరము. చూడండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే 15వ అధ్యాయము 29వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కనుక నీతిమంతుల ప్రార్థన చేయాలి మనం, భక్తిహీనుని ప్రార్థన కాదు. భక్తిహీనుని ప్రార్థన కాదు మనం చేయాల్సింది. మన దగ్గర ఉండవలసినటువంటి ప్రార్థన ఏంటి? మన నుండి వెళ్ళవలసిన ప్రార్థన ఏంటి? నీతిమంతుల ప్రార్థన. అదే ఈరోజు పాఠం, ఈ పాఠ్యాంశం అదే, నీతిమంతుల ప్రార్థన. ప్రార్థన చేయటానికి నోరుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు మీరు. దేవునికి కానుక ఇవ్వడానికి కొన్ని పైసలుంటే సరిపోతాయి కదా అనుకోవచ్చు మీరు. నో, పరిశుద్ధ గ్రంథం మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదని చెప్పాలి మీరు అలా మాట్లాడితే. దేవునికి ప్రార్థన చేయాలంటే మనలో పరివర్తన ఉండాలి. అంటే పాపము నుండి పవిత్రతలోనికి మారే పరివర్తన ఉండాలి. పవిత్రతలో నుండి పాపములోనికి మారే పరివర్తన కాదు. దేవుడు ఆశించినటువంటి మార్పు మనలో ఉండాలి. పాపాత్ములుగా ఉన్నటువంటి వారు పవిత్రులుగా మారిపోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు గాను వారి యొక్క బ్రతుకులను దేవుని వైపు వారు త్రిప్పుకోవాలి. అప్పుడు అట్టి వారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. కనుక ప్రార్థన చేయాలంటే మన దగ్గర ఉండవలసినది పవిత్రత, నీతి, యథార్థత అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము స్పష్టముగా చెప్పవచ్చు. మరో మాట లేదు. ఇక ఈ మాటకు తిరుగులేదు. యథార్థవంతులైనటువంటి వారి యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరము. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అలాగే దేవుని దగ్గర మనము ప్రార్థన చేస్తున్నప్పుడు సహనము కలిగి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన ఎలా చేయాలి? సహనము కలిగి చేయాలి. ఈ విషయాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము నుండి మీరు గమనించండి. 40వ కీర్తన 1వ వాక్యం.
40వ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. దేవుని దగ్గర ఎప్పుడు కూడా సహనం ఉండాలి, సహనం ఉండాలి. ఈరోజు ఉదయం ప్రార్థన చేశాను, మధ్యాహ్నానికి నాకు నా కోరిక నెరవేరిపోవాలి అనేటువంటి తొందరపాటు పని చేయదు. దేవునికి తెలుసు ఎప్పుడు మనకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. మనకు తగిన సమయమున కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే ఆయన దగ్గర చాలా లెక్కలుంటాయి. ఒకవేళ మనం అడిగినది ఆలస్యం అవుతుందంటే ఆయన దగ్గర చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నిటినీ బట్టి ఆయన ఎప్పుడు మనకు దేనిని అనుగ్రహించాలో అప్పుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎలా ఉండాలి? విధేయతతో ఆయన చిత్తమును తెలుసుకుంటూ సహనమును కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు తొందరగానే మన ప్రార్థనకు జవాబునిస్తాడు. ఎందుకు తొందరగానే జవాబునిచ్చాడు? ఎందుకు తొందరగానే జవాబునిచ్చాడు? అక్కడ మనకు ఆ యొక్క అవసరమును తీర్చడానికి దేవుడు సంకల్పించాడు. కనుక వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, వెంటనే సహాయాన్ని చేశాడు. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే అది ఆయనకు తెలుసు. మనకు భవిష్యత్తు తెలియదు. ఎప్పుడు ఏ అవసరత తీరాలి అనేటువంటి విషయం మనకు తెలియదు. మనం ఏదో లౌకిక సంబంధమైనటువంటి ఆలోచనతో దేవునిని కోరుకున్నా కానీ దేవుడు మనకు ఎప్పుడు దేనిని అనుగ్రహించాలో అప్పుడే అనుగ్రహిస్తాడు. కనుక ఆయన చిత్తము కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలని ఇక్కడ రాయబడింది చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. తప్పకుండా మనము నీతి మార్గంలో నడుచుకుంటున్నప్పుడు మన మొర్రను దేవుడు ఆలకిస్తాడు, మన మొర్రను దేవుడు అంగీకరిస్తాడు. అలాగే మరొక విషయం ఏంటో తెలుసా? దేవునిని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ అడగకూడదు. దేవునిని మనము పరీక్షిస్తూ అడిగామా దేవునిని మనము శోధిస్తున్నట్టు లెక్క. చాలామంది ఈ తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారికి అవసరమైతే ఉండదు, కానీ దేవుడు నాకు ఇస్తాడా ఇవ్వడా పరీక్షిద్దాం. నువ్వేమైనా మనుషుల్ని పరీక్షిస్తున్నావా? నువ్వేమైనా మనుషుల్ని పరీక్షిస్తున్నావా? దేవునిని నీవు పరీక్షించవచ్చా? దేవుడు మనలను పరీక్షించాలి, కానీ మనం దేవుణ్ణి పరీక్షించడం ఏంటి? మనం దేవుణ్ణి పరీక్షించడం ఏంటి? కన్ను ఎర్ర చేశాడంటే మాయమైపోతారు. ఆయన కన్ను ఎర్ర చేశాడంటే మాయమైపోతారు, లేకుండా పోతారు. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంటారు. ఇప్పటి వరకు ఇన్నాళ్ళ వరకు ఇక్కడే బ్రతికాడు కదా, మాయమైపోయాడా, సమాధికి వెళ్ళిపోయాడా అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. జాగ్రత్త. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా అనాలోచితంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సంగతులను ఆలోచించాలి. దేవుడు అనేటువంటి విషయం వచ్చేసరికి మనం ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. చాలామంది భక్తిహీనులు దేవునిని అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు దేవుని యొక్క పవర్ ఏంటో వారికి తెలుసా? తెలియక మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమని రాయబడింది? 5వ అధ్యాయంలో, నీ మాటలు కొద్దిగా ఉండవలను, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, గుర్తుపెట్టుకో. నీకు ఆయనకు వ్యత్యాసం చాలా ఎక్కువ, అసలు ఎన్నలేనిది. ఆ వ్యత్యాసాన్ని మనం ఎంచలేము. మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడేస్తావా? మనుషులను పరీక్షించినట్టు పరీక్షించేస్తావా? నీ దేవుని నీవు శోధించావా? బహుభయంకరమైనటువంటి శిక్షకు లోనైపోతావు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీ ప్రభువైన దేవుని శోధించకూడదు అని వ్రాయబడింది. శోధకుడు ఎవరు? శోధకుడు ఎవరు? సాతాను. నీవు దేవుని శోధించాలనుకుంటున్నావంటే, నీవు దేవుణ్ణి పరీక్షించాలనుకుంటున్నావంటే నువ్వు కూడా సాతాను అని అర్థం. మీకు అర్థమవుతుందా? నేను దేవుణ్ణి పరీక్షిస్తాను, టెస్ట్ చేస్తాను, దేవుడు నాకు ఫలానా మేలు చేస్తాడో చేయడో అనేటువంటి విషయాన్ని దేవుణ్ణి నేను పరీక్షిస్తాను అని అన్నావు అనుకో, నీవు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? శోధిస్తున్నట్టు, శోధిస్తున్నట్టు. అపవాదికి ఉన్నటువంటి మరో పేరేంటి? శోధకుడు. శోధకుడు. నువ్వు కూడా అపవాదిలా మారిపోయావు, నీవు కూడా సాతానుని వెంబడిస్తున్నావు అని అర్థం. కనుక ఎప్పుడు కూడా దేవునిని పరీక్షించాలి అని అనుకోకండి. దేవునిని ఎప్పుడు కూడా పరీక్షించాలి అని అనుకోకండి. నిజంగా అవసరం ఉంటే దేవునిని వేడుకోండి. అది కూడా ఎలా వేడుకోవాలి? సహనముతో దేవుని యొక్క అనుగ్రహమును మీరు కోరుకుంటూ, కనిపెట్టుతూ,
మీరు కనిపెట్టాలి. అంతే తప్ప ఇదిగో దేవునికి నేను డెడ్ లైన్ ఇచ్చాను, ఈ రోజులోపు దేవుడు నాకు చేశాడా సరే, లేదంటే నేను దేవుడికి విడిచిపెట్టేస్తాను, లేక దేవుణ్ణి దూషించేస్తాను అనేటువంటి మనస్తత్వంతో ఉన్నారా? మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు. జాగ్రత్త, మీరు దేవుణ్ణి శోధించేవారుగా ఉండకూడదు. ఒకానొక సందర్భాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆయనను శోధిస్తూ అపవాది అయిన వాడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి, మీరే చూడండి, గ్రహించండి, సందర్భాన్ని గ్రహించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఏమంటున్నాడు అపవాది? నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. దేవుని కుమారుడని ఆయనకు తెలుసు, నమ్మేవారికి తెలుసు. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? నేను దేవుని కుమారుణ్ణి అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఎవరికి ప్రూవ్ చేయాలి? నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అస్తమాను దేవుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలా? ఎవరికి ప్రూవ్ చేయాలి? అంత అవసరం లేదు. నీవు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే నీలో పూర్తిగా సాతాను ఉన్నాడని అర్థం. సాతాను స్వభావమే అది, సాతాను స్వభావమే అది. మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు మా అమ్మవా ప్రూవ్ చేసుకో అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? నీవు మా నాన్నవా ప్రూవ్ చేసుకో, డిఎన్ఏ టెస్టులు చెయ్యి, డిఎన్ఏ టెస్టులు పరీక్ష రిజల్ట్ తీసుకునిరా, అప్పుడు నేను నమ్ముతాను, అప్పటి వరకు నేను నాన్న అని నేను పిలవను, నిన్ను అమ్మ అని నేను పిలవను అని అంటే ఎలా ఉంటుంది? గోప పేలగొట్టేస్తారు. అలాంటి మాటలు మాట్లాడారంటే తల్లిదండ్రుల దగ్గర మీ గోప పగిలిపోతుంది. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరే ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడితే గోప పగిలిపోతే, పరలోకమందున్న దేవుడు, ఆత్మలకు తండ్రి, ఆయన దగ్గర అస్సలు ఇష్టానుసారముగా మాట్లాడకూడదు. నీవు దేవుడవైతే అనేటువంటి పదమే మనం మాట్లాడకూడదు. ఇదిగో అపవాది అయిన వాడు చూడండి, నీవు దేవుని కుమారుడవైతే ప్రూవ్ చేసుకోవాలంట. ఇక్కడ నుండి క్రిందకు దుముకుము, ఈ దేవాలయ శిఖరము నుండి క్రిందకు దుముకుము. ఒక రెఫరెన్స్ను కూడా కోట్ చేస్తున్నాడు. వీడికేదో వాక్యం తెలిసినట్టు, వీడికేదో దేవుని వాక్యం తెలిసినట్టు రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. ఏమంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో అనేక భాషలలోనికి తర్జుమా చేయించి మనందరికీ కూడా చాలా తక్కువ ధరకు అది లభ్యమయ్యేలా అనుగ్రహాన్ని చూపించాడు. లేదంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడడానికి కూడా మనకు అవకాశం లేకపోను. మీకు అర్థమవుతుందా? ఒకనాటి కాలంలో అయితే రాజుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర మాత్రమే ఉండేది దేవుని గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథాలు రాజుల దగ్గర, ప్రవక్తల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర మాత్రమే ఉండేవి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, అందులో 1 పేజీని 2 పేజీలని కాదు జెరాక్స్ తీసుకోవడం, పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి ఒక్కరూ, పూరి గుడిసెలో నీవు నివసిస్తున్నా కానీ నీవు బైబిల్ పొందాలి అనుకుంటే పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేవుడు ఎంత అనుగ్రహాన్ని చూపించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాడు. అందుబాటులో ఉంచింది దేవునిని హేళన చేస్తావని కాదు, దేవునిని చిన్నచూపు చూస్తావని కాదు. ఈరోజు కూడా కొంతమంది సాతానులా మారిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని వారు ఎలాగోలా సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు అనుగ్రహాన్ని చూపించాడు, అనేక మందికి అందుబాటులోనికి వచ్చేలా చేశాడు, తన కృపను అనుగ్రహించాడు. ఈ దొంగలుగా ఉన్నటువంటి వారు, ఈ సాతాను అనుచరులుగా ఉన్నటువంటి వారు కొంతమంది బైబిల్ని ఎలాగోలా కాపీ పట్టుకుపోతున్నారు. వారు బైబిల్ నమ్మరు, వారు దేవుణ్ణి నమ్మరు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా ఏమైనా మాకు అనుకూలంగా వచనాలు దొరుకుతాయేమో, మేము ఇతరులను శోధించటానికి, ఈ విధంగానే శోధించటానికి ఎక్కడైనా ఏమైనా వాక్యాలు దొరుకుతాయేమో, వారు మాట్లాడలేకపోతే మేము అక్కడ హీరోలుగా మా ప్రతాపాన్ని చూపించుకోవచ్చు కదా అనేటువంటి దురుద్దేశంతో పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించుకుంటున్నారు. తద్వారా
దేవుని వాక్యము చేతనే దండింపబడుతూ నిత్యాగ్నికి వారు తరలిపోతున్నారు. వారికి తెలియటం లేదు దేవుని వాక్యం ఎటువంటిదంటే రెండంచులు గల వాడి కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది. ఈ దేవుని వాక్యాన్ని నీవు సరిగ్గా ఉపయోగిస్తే నేను నిత్యత్వానికి తీసుకుని వెళుతుంది. ఈ దేవుని వాక్యాన్ని నీవు సరిగ్గా ఉపయోగించకపోతే, దీనిని దుర్వినియోగపరిస్తే ఇదే వాక్యం నిన్ను జాగ్రత్తగా అన్ని మడతపెట్టి నరకానికి పంపిస్తుంది. నిన్ను ఈ దేవుని వాక్యం విడిచిపెట్టదు. ఎవరినైనా సరే దేవుని వాక్యం విడిచిపెట్టదు. ఆశ్రయించారా, అద్భుతముగా మిమ్మల్ని నిత్యత్వానికి చేరుస్తుంది. ఈ దేవుని వాక్యాన్ని కించపరచాలని చూసారా, మిమ్మను జాగ్రత్తగా నిత్య నరకాగ్నికి చేరుస్తుంది దేవుని వాక్యము. కనుక దేవుని వాక్యం పట్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యం అంటే మీకు ఇష్టం లేదు, దేవుని మాటలు అంటే మీకు ఇష్టం లేదు, దూరంగా వెళ్ళిపోండి. కొద్ది కాలమైనా భూమి మీద దేవుని యొక్క కృపను బట్టి బ్రతుకుతారు. దేవుడు అందరికీ ఉపకారి కనుక ఆయన యొక్క మహాకృపను బట్టి బ్రతుకుతారు. ఆ తర్వాత నరకానికి పోతారు. శిక్ష ఉంటుంది కానీ కొద్దిగా ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మీరు చదివి కూడా రక్షింపబడలేకపోయారా, శిక్ష ఎక్కువగా ఉంటుంది, అనేక రెట్లు ఉంటుంది, అనేకమైనటువంటి దెబ్బలు తింటారు. కనుక జాగ్రత్త, అపవాదిలా మారొద్దు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అపవాదిలా మీరు మారొద్దు. సాతాను ఏమంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుమ్ముకుము, నేను ఒక రెఫరెన్స్ కూడా చూపిస్తాను నీకు అంటున్నాడు. ఏమిటా రెఫరెన్సు? కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో ఉన్నటువంటి రెఫరెన్స్ను చూపిస్తున్నాడు. ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. నీవు దేవుని కుమారుడవైతే, నీవు నీతిమంతుడవైతే దూకే, ఇదిగో దేవాలయ శిఖరం నుండి క్రిందకు దూకే. దేవుడు నిన్ను కాపాడతాడు కదా, తన దూతలను పంపించి నిన్ను రక్షిస్తాడు కదా. అలాగని పరిశుద్ధ గ్రంథంలో ముందుగా లేఖనాలలో వ్రాయబడింది కదా అంటున్నాడు. వ్రాయబడింది కదా, నిజమే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే దూకేశారా? చూడండి ఆయన ఏమన్నారో చూడండి, ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ఒక నీతిమంతుడు చెప్పవలసినటువంటి సమాధానం చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ధర్మశాస్త్రాన్ని చదవలేదా? కీర్తనల గ్రంథంలో మాట పట్టుకుని వచ్చేసావు. మరి ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? నీ దేవుని నీవు శోధింపకూడదు. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో కూడా దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీ దేవుని నీవు శోధింపకూడదు. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపకూడదు. అసలు విషయం నీకు తెలియదు, ఏదో ఒక రెఫరెన్స్ పట్టుకుని వచ్చేసావు. ఇంతకీ మరి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ రెఫరెన్స్ సంగతి ఏంటి? సాతాను ఒక రెఫరెన్స్ కోట్ చేశాడు కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని దేవుడు ఎందుకు రాయించాడు అంటే, నీవు కావాలని దూకేస్తే దేవుడు నిన్ను కాపాడతానని అక్కడ చెప్పలేదు. మరి ఎప్పుడు కాపాడతాడు? ఒకవేళ నీవు తెలియక ఆపదలో పడిపోతే, ఒకవేళ శత్రువులు నిన్ను ఆపదలో పడేస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీ ప్రమేయం లేకుండా మీరు దేవుణ్ణి శోధించాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా మీరు శ్రమలో, ఇబ్బందిలో, ఇరుకులో, ఆ కష్టంలో మీరు పడిపోతే దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. నిస్సందేహంగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు అని అర్థం. అది కూడా మీరు నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు. అంతే తప్ప మీరు దేవుణ్ణి శోధిస్తాను అంటే దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? కాపాడట. కనుక మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఏదో ఒక కోణంలో చూసి నాకు అర్థమైంది ఇంతే అన్నావంటే నీవు అజ్ఞానివి అని అర్థం, నీవు గుడ్డివాడు అని అర్థం. 4 గుడ్డోళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారంట.
నలుగురు గుడ్డోళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారంట. తడిమి చూస్తున్నారంట. ఒకడికి తొండం పట్టుకున్నాడు, ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, ఒకడు తోక పట్టుకున్నాడు, ఒకడు ఆ ఉదర భాగాన్ని పట్టుకున్నాడు. ఒకడు తొండం పట్టుకుని ఇది ఒక పెద్ద పైపు లాగా ఉంది, ఏనుగంటే ఒక పెద్ద పైపు అన్నాడు. ఒకడు కాళ్ళను పట్టుకుని ఇది ఒక పెద్ద స్తంభంలా ఉంది, ఏనుగంటే ఒక స్తంభమే అన్నాడు. స్తంభం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందేమో, ఏనుగంటే ఒక స్తంభం అన్నాడు. మరొకడు ఏనుగు తోక పట్టుకున్నాడు, ఏనుగు తోకను మాత్రం పట్టుకున్నాడు. ఏనుగంటే ఏమీ కాదు, ఒక తాడు, మన కొబ్బరి తాడు ఎలా ఉంటుందో అలాంటి ఒక తాడు ఏనుగంటే అన్నాడు మరో గుడ్డోడు. ఇంకో గుడ్డోడు ఉదర భాగాన్ని పట్టుకున్నాడు, పొట్ట భాగాన్ని పట్టుకున్నాడు. ఏనుగంటే మీరందరూ తప్పు చెప్తున్నారు, ఏనుగంటే ఒక పెద్ద గోడలా ఉంటుంది అన్నాడు. ఏనుగంటే పెద్ద గోడలా ఉంటుంది అంతే అన్నాడు. ఈ నలుగురు చెప్పింది తప్పే. ఏనుగంటే పైపు కాదు, ఏనుగంటే స్తంభం కాదు, ఏనుగంటే కొబ్బరితాడు కాదు, ఏనుగంటే గోడ కాదు. ఈ నలుగురు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడు ఏనుగు యొక్క ప్రతిబింబం వారికి అర్థమవుతుంది, ఏనుగు యొక్క స్వరూపం వారికి అర్థమవుతుంది. దేవుడు కూడా మీకు పరిపూర్ణంగా అర్థం కావాలి. ఏదో అరాకొర మీరు అర్థం చేసుకుంటే దేవుడు మీకు అర్థం కానట్టే. అరాకొర అర్థం చేసుకుంటే దేవుడు మీకు అస్సలు అర్థం కానట్టే. దేవునిని పరిపూర్ణంగా తెలుసుకోవాలి, పూర్తిగా గ్రహించాలి. నీ దేవునిని నీవు శోధించకూడదు. దేవునిని శోధిస్తూ మీరు ప్రార్థించారా, ఎటువంటి ప్రతిఫలం మీ దగ్గరకు రాదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే యాకోబు రాసినటువంటి పత్రికను ఒక్కసారి మనము చూద్దాం. అక్కడ నీతిమంతుల యొక్క ప్రార్థన ఎంత బలమైనదిగా ఉంటుందో తెలియచేయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది? బలహీనమైనదిగా ఉండదు, ఇక్కడే ఆగిపోయేదిగా ఉండదు, పరమునకు చేరనిదిగా ఉండదు, చేరుతుంది. నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఎలా ఉంటుందో చూడండి. మనఃపూర్వకమైనది, అది వేషధారణతో కూడుకున్నది కాదు, కపటముతో కూడుకున్నది కాదు, స్వలాభాన్ని అపేక్షించేది కాదు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. బహుబలము గలదై యుండును. శక్తివంతమైనటువంటి ప్రార్థనను నీతిమంతుడు చేస్తాడు. కనుక మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా నీతిమంతుని ప్రార్థన వలె ఉండాలి. అప్పుడే మనము ప్రార్థన చేసినందుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతాము. ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి, మనము ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన నీతియుక్తమైనదై ఉండాలి, నీతిమంతుని ప్రార్థన వంటిదై ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాలలో దేవుడు కొందరు భక్తులు చేసినటువంటి ప్రార్థనను వ్రాయించాడు. ఆ ప్రార్థనలను కొన్నిటిని మనము ఉదాహరణలుగా చూద్దాం. నీతిమంతులుగా వారు బ్రతికారు, నీతిమంతుని ప్రార్థనగా వారి ప్రార్థనలు ఉన్నాయి. ఆ సందర్భాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రార్థనలను మనము ఒక్కసారి గమనిద్దాం. ముందుగా అబ్రహాము గారు, నీతిమంతుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన దగ్గరకు మనం వెళదాం. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. ఒకానొక సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అబ్రహాము చాలా సందర్భాలలో దేవునికి ప్రార్థన చేశాడు, అయితే కొన్ని వ్రాయబడ్డాయి. ఆ కొన్నింటిలో మనము కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అబ్రహాము యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి. ఒక కుటుంబానికి సంతానాన్ని అక్కడ అనుగ్రహించింది. చూస్తారా? అబ్రహాము మరి ఎలా ప్రార్థన చేశాడు? అబ్రహాము యొక్క ప్రార్థన శక్తివంతమైనది ఏంటి? గట్టిగా అరుస్తూ చేసేసాడా? అబ్రహాము శక్తివంతమైన ప్రార్థన చేశాడని కానీ గట్టిగా గంభీరంగా అరుస్తూ కేకలు వేస్తూ చేసేసాడా? లేదు, నీతియుక్తంగా చేశాడు. అబ్రహాము నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఎంత బలంగా ఉంటుందంటే, ఇదిగో అబీమెలెకు ఇంటిలో ప్రతి స్త్రీ గర్భము
మూసివేయబడినది, అంటే వారికి సంతానం లేదు. అబ్రాహాము ప్రార్థన చేయడాన్ని బట్టి వారు పిల్లలను కన్నారు అని ఇక్కడ వ్రాయబడింది. నీతిమంతుల ప్రార్థన గొప్పగా, బలమైనదిగా, శక్తివంతమైనదిగా, జవాబును రాబట్టేదిగా ఉంటుంది. అలాగే ఆ తరువాత దైవజనుడైనటువంటి మోషే యొక్క ప్రార్థనను మనం చూద్దాం. మోషే కూడా అనేక సందర్భాలలో దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మోషే మొరను విన్నాడు. ఒకానొక సందర్భాన్ని మనము ఉదాహరణగా చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వాక్యం నుండి గమనించండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వాక్యం నుండి, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. దేవుడు రౌద్రముతో తాపకరములైనటువంటి సర్పములను ఇశ్రాయేలు సమాజంలోని పంపించేశాడు. ప్రజలు చనిపోతున్నారు, ఇశ్రాయేలీయులు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మోషే ఇక్కడ దేవునికి విజ్ఞాపన చేశాడు. ఇదిగో ఇశ్రాయేలీయులు చనిపోతున్నారు దేవా, ఇశ్రాయేలీయులు నాశనం అయిపోతున్నారు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు అందరూ మోషే దగ్గరకు వచ్చేసారు. ఇశ్రాయేలీయులు వారంతట వారు దేవునికి ప్రార్థన చేసుకోవచ్చుగా? లేదు, మోషే దగ్గరకు వచ్చేసారు. ఎందుకంటే మోషే నీతిమంతుడు, మోషే యథార్థవంతుడు, మోషే దైవజనుడు కనుక మోషే దగ్గరకు వచ్చేసారు. మోషేను వేడుకుంటున్నారు, మా కొరకు ప్రార్థన చేయవా, ప్రజల కొరకు ప్రార్థన చేయవా అని మోషేను వేడుకున్నప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా వెంటనే దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు. ఇదిగో ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద నిలువబెడితే దానివైపు చూచే ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతాడు అని. అలాగే దీనిని భవిష్యత్తుకు దేవుడు దృష్టాంతముగా ఉంచి యేసుక్రీస్తు వైపు చూచినటువంటి ప్రతి ఒక్కరూ బ్రతికెదరు అన్నట్టుగా నాటి కాలంలో ఈ సందర్భాన్ని జరిగించాడని కూడా మనం తెలుసుకోవచ్చు. కనుక ప్రియులారా, దైవజనులు, నీతిమంతులు, ప్రవక్తలైన వారు, యథార్థవంతులుగా బ్రతికిన వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే వారి మొర వింటున్నట్టుగా మనకు ఈ సందర్భాలను బట్టి అర్థమవుతుంది. అలాగే మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. యెహోషువ, దైవజనుడైనటువంటి యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఆశ్చర్యమైనటువంటి కార్యమును జరిగించాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం నుండి గమనించండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం నుండి, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీయులందరూ వినుచుండగానే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేస్తాను చూడండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. సూర్యుని నిలిపేశాడు దేవుడు, చంద్రుని నిలిపేశాడు దేవుడు. చాలా గొప్ప ఆశ్చర్యక్రియది. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.
అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. ఆలోచన చేస్తున్నారా? నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో చూడండి. కొన్ని సందర్భాలండి ఇవి. పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తంగా మీరు చదివితే ఇంకా అద్భుతమైనటువంటి సంగతులు మీకు అగపడతాయి. కొన్ని సందర్భాలను మచ్చుకు ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ప్రయాణిస్తున్నటువంటి సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఇదిగో జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు దేవుడు ఆ కార్యక్రమాన్ని స్తంభింపచేశాడు, నిలుపుదల చేశాడు. సూర్యచంద్రుల గమనాగమనములను ఆయన నిలుపుదల చేశాడు. కనుక నీవు దేవునిని ఎంత గొప్ప కోరిక కోరుకున్నా కానీ అది నీతియుక్తముగా ఉన్నప్పుడు, దేవుని సంకల్పమును నెరవేర్చుచున్నప్పుడు దేవుడు ఆ మనవిని అంగీకరిస్తాడు అనటానికి ఇదిగో ఇవి సజీవ సాక్ష్యాలు, చరిత్ర సాక్ష్యాలు ఇవన్నీ కూడా. కనుక వీటన్నిటినీ జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు మనము ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మరొక నీతిమంతుని యొక్క ప్రార్థనను గూర్చి మనం చూద్దాం. దావీదు అనేక పర్యాయములు దేవునికి విశేషముగా ప్రార్థన చేశాడు. దావీదు అనేక పర్యాయములు దేవునికి విశేషముగా ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథములో చాలా మట్టుకు దావీదు ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. దావీదు దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, మనవి చేయటం మనకు కీర్తనల గ్రంథంలో అనేక పర్యాయములు కనిపిస్తుంది. ప్రియులారా, ఒకానొక ఉదాహరణను మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు గమనించండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. ఇక్కడ సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దావీదు దేవునికి భిన్నముగా ప్రవర్తించాడు. అంతకు మునుపు దావీదు దేవునికి భిన్నముగా ప్రవర్తించాడు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబను తనకు భార్యగా చేసుకున్నాడు. అలాగే యుద్ధములో ఊరియా చనిపోయేటట్టుగా ప్రణాళిక రచించాడు. ఊరియా చనిపోవడానికి పరోక్షంగా దావీదు కారణమయ్యాడు. ఈ విషయం దేవునికి నచ్చలేదు. దేవునికి దావీదుకు ఎడబాటు పెరిగిపోయింది. అంతకు మునుపు చాలా సన్నిహితంగా ఉండేవాడు దావీదు. దావీదు యొక్క ప్రార్థన అంటే చాలా విశేషమైనటువంటి ప్రార్థన. దావీదు దేవునికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. కానీ ఒకానొక సందర్భంలో, ఆ ఒక్క సందర్భమే మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి దావీదు పూర్తిగా భిన్నంగా తిరిగిపోయాడనేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఇక ఏ సందర్భంలో కూడా దావీదు దేవునికి ఎదురు తిరగలేదు. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రం దావీదు పొరపాటు చేశాడు. తర్వాత తప్పు తెలుసుకున్నాడు, కుమిలి కుమిలి ఏడ్చాడు, తన పాపమును పరిహరించమని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని యొక్క అనుగ్రహమునకు తర్వాత మరల పాత్రుడయ్యాడు. అయితే అలా జరిగినటువంటి ఆ సందర్భంలో, దావీదు పాపము చేసినటువంటి ఆ సందర్భంలో ఏం జరిగిందో ఇప్పుడు మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. బత్షెబ ద్వారా దావీదు ఒక సంతానాన్ని పొందాడు, ముందుగా ఒక సంతానాన్ని పొందాడు. ఆ బిడ్డను దేవుడు బహుగా మొత్తినందున ఆ బిడ్డ జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. దావీదుకి అర్థమైపోయింది, నేను దేవునికి పూర్తిగా ఎడబాటులో ఉన్నాను, నేను దేవునికి మరలా దగ్గరైపోవాలి. నేను తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని దావీదు గ్రహించాడు. నేను పాపములో ఉన్నాను అనేటువంటి విషయాన్ని దావీదు గ్రహించాడు. కనుక పాపమును ఒప్పుకుంటున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, దేవునిని వేడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? నీతిమంతుని ప్రార్థన. దావీదు ఒకవేళ పాపములోనే ఉండి తాను చేసినటువంటి పాపమును సమర్థించుకొని ఆ పాపమును పెంచి పోషించుకుంటూ ఉంటే దేవునికి ఎప్పుడూ ఇక ఎడబాటులోనే ఉండును. కానీ దావీదు తన తప్పు తెలుసుకున్నాడు, తన పాపమును గ్రహించాడు, ఆ పాపమును విడిచిపెట్టాడు, దేవునిని వేడుకుంటున్నాడు, ఉపవాసం ఉండిపోయాడు. ఇదిగో బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది.
కనుక దేవుడిని వేడుకోవాలి. ఒకవేళ దేవుడు నా మీద కృప చూపిస్తే, నా పాపమును పరిహరిస్తే, నా మొర వింటే ఈ బిడ్డను బ్రతికిస్తాడు అనేటువంటి అభిప్రాయంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చాలా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తను తాను తగ్గించుకున్నాడు. 7వ దినమున బిడ్డ చావగా, 7వ దినమున బిడ్డ ఏమైపోయింది? చనిపోయింది. ఏమండి, దావీదు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఉపవాసం ఉండి దేవునికి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వెనకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయేననిరి. సేవకులు గుసగుసలాడుకుంటున్నారు. బిడ్డ చనిపోయింది అని దావీదుకి అర్థమైపోయింది. సేవకులను అడుగుతున్నాడు, బిడ్డ చనిపోయేనా అని అడుగుతున్నాడు. చనిపోయాను అని వారు చెప్పారు. ఒక మామూలు విశ్వాసి అనుకోండి, ఒక మామూలు భక్తుడు అనుకోండి, ఒక నామకార్థ భక్తుడు అనుకోండి, వెంటనే ఏమంటాడు? నేను ఇంతగా ఉపవాసం ఉన్నాను, ఎంతగా ప్రార్థన చేశాను, బిడ్డ చనిపోయినా అంటే దేవుడు కనికరించలేదా, నా మొర వినలేదా, నా ప్రార్థన ఆలకించలేదా అని చెప్పి దేవునికి మరింతగా మరలా దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉండును. కానీ దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదు తాను జరిగించిన పాపమును ఒప్పుకున్నాడు. నేను పాపము చేసినందున చేత కదా దేవుడు ఈ కష్టాన్ని నా ముందుంచాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా బిడ్డ చనిపోయానంటే నేను దేవుణ్ణి ఇంకా బ్రతిమలాడుకోవాలి, నేను దేవుణ్ణి ఇంకా వేడుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎంత పాజిటివ్ మైండో చూడండి. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా మనం ఇలాగే ఉండాలి. ఈ సందర్భం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నీతిమంతుల ప్రార్థన బహు బలము గలది, మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. నీతిమంతులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములను కూడా జరిగిస్తున్నాడు. మరి ఇక్కడ బిడ్డ చనిపోకుండా చేయలేదేం? బిడ్డ చనిపోకుండా ఉండడానికి దేవుడు ఎందుకు ఆజ్ఞనివ్వలేదు? ఎందుకు అంటే దావీదు పాపములో ఉన్నాడు. దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు. దావీదు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఇంకా దావీదులో భక్తి సరిపోలేదు. మీకు ఈ యొక్క సందర్భం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా మీరు మనస్సును పెట్టండి. అప్పుడు మీకు ఈ సందర్భం అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక పరీక్షకు మనం సిద్ధపడుతున్నాం అనుకోండి, ఆ పరీక్ష కొరకు మనం చాలా కష్టపడ్డాం. ఉదాహరణకు ఒక ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకోండి, లేకపోతే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకోండి. విద్యార్థులు చాలా కష్టపడతారు. అందులో ఉత్తీర్ణులు అయ్యేటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. మనం ఏదైనా ఒక పరీక్షకు ఇలా ఎక్కువగా కష్టపడి, మన సాయశక్తుల కష్టపడి పరీక్షను రాసాం. కానీ పరీక్షలో మనము గెలుపొందలేదు అనుకుందాం. పరీక్షలో మనము ఉత్తీర్ణులు కాలేదు అనుకుందాం. పేపర్ టఫ్గా వచ్చింది, మనం ఉత్తీర్ణులు కాలేకపోయాం. అయితే మనము పడినటువంటి ప్రయాస అంతా వృధా అయిపోయినట్టేనా? లేదు. మరో పరీక్షకు నీవు సిద్ధమైతే ఇప్పుడు నీవు పడినటువంటి ప్రయాస అంతా కూడా ఆ పరీక్షకు ఉపయోగపడుతుంది. అవునా కాదా చెప్పండి? అవును. నీవు చదివినది ఎక్కడికి పోతుంది? నీవు ప్రయాసపడింది ఎక్కడికి పోతుంది? కొన్నిసార్లు మీరు చూడండి, ఒక్కొక్క పరీక్షకు దండయాత్రల మీద దండయాత్రలు చేస్తూనే ఉంటారు విద్యార్థులు. దండయాత్ర మీద దండయాత్ర అంటే వారికి ఆ ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు కూడా, ఆ వయస్సు పరిమితి ఉన్నంత వరకు కూడా వారు అలా ఆ పరీక్ష కొరకు సిద్ధపడుతూనే ఉంటారు, అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరికి సెకండ్ అటెంప్ట్లో విజయం వస్తుంది, ఒక్కొక్కరికి థర్డ్ అటెంప్ట్లో విజయం వస్తుంది. అంటే అప్పటికి వారి ప్రిపరేషన్ సరిపోయిందనమాట. థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి వారి ప్రిపరేషన్ సరిపోయింది. ఫోర్త్ అటెంప్ట్ వచ్చేసరికి కొందరు ప్రిపరేషన్ సరిపోతుంది. ఫిఫ్త్ అటెంప్ట్ వచ్చేసరికి కొందరు ప్రిపరేషన్ సరిపోతుంది.
వారికి మంచి మార్కులు, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు వారిని ప్రశ్నిస్తే, వారిని ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది చెబుతూ ఉంటారు, ఇది నా 5th అటెంప్ట్, ఇది నా 6th అటెంప్ట్, ఇది నా 2nd అటెంప్ట్, కొంతమంది ఇది నా 1st అటెంప్ట్ అని కూడా చెప్పచ్చు. అంటే వీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా కానీ వారిలో ఆ అనుభవం పెరుగుతూనే వస్తుంది. మర్చిపోవద్దు. కష్టపడ్డారు, సరే ఫలితం రాలేదు. ఈసారి పేపర్ అనుకూలంగా లేదు, నేను చదివినవి ప్రశ్నపత్రంలో రాలేదు. దిగాలు పడిపోకూడదు, పోయి ఉరిపెట్టేసుకుంటారు కొంతమంది. 10thలో ఫెయిల్, పోయి ఉరిపెట్టేసుకుంటారు. నీవు చదివినవి పరీక్షలో రాలేదంతే, ఎందుకు ఉరిపెట్టేసుకోవడం ఎందుకు? ఇక ఆప్షన్స్ ఏమీ లేవా? సప్లిమెంటరీ ఉంది, ఆ తర్వాత నీవు ఏదో కోర్సులో చేరవచ్చు, ఉన్నతంగా నీవు రాణించవచ్చు, అవకాశాలు ఉన్నాయి. నీ అవకాశాలను నువ్వే మూసేసుకుంటావా? నీ దారులన్నిటినీ నువ్వే మూసేసుకుంటావా? దేవుడు దారులు తెరుస్తున్నాడు, నువ్వే మూసేసుకుంటున్నావే. 10th క్లాస్ తక్కువ మార్కులు వచ్చాయని, లేకపోతే ఫెయిల్ అయ్యారని ఊరిపెట్టేసుకుంటారు. ఇంటర్లో ఫెయిల్ అయ్యారని ఊరిపెట్టేసుకుంటారు. ఉద్యోగం రాలేదని ఊరిపెట్టేసుకుంటారు. ఉద్యోగం రాకపోతే వ్యాపారం చేసుకో, ఏదైనా పని చేసుకో, బ్రతకడానికి బోలెడు అవకాశాలు ఉంటాయి. ఆత్మహత్య దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదిగో దావీదు సేవకులు కూడా ఏమని అనుకుంటున్నారు చూడండి. దావీదు ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బిడ్డ చనిపోయినని చెప్పామంటే పోయి అతడు తనకు తాను హాని చేసేసుకుంటాడేమో అని చెప్పడానికి వారు వెనకడుగు వేస్తున్నారు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అయితే దావీదు చేసినటువంటి ఆ ప్రార్థన ఎక్కడికి పోలేదు. దావీదు ఉపవాసం ఉన్నాడు, దావీదు ప్రార్థన చేశాడంటే దేవునికి దగ్గరైపోతున్నాడు. సరే, బిడ్డ చనిపోయాడు, బిడ్డ ఇక ప్రాణాలతో లేడు, సరే ప్రక్కన పెట్టండి. అయితే దావీదు యొక్క ఈ ఎక్స్పీరియన్స్, దావీదు యొక్క ప్రార్థనా అనుభవము అతనికి ఎంతో పాఠాన్ని నేర్పించింది. కనుక దావీదు యుక్తిపరుడు గనక, దావీదు నీతి మార్గంలో నడుచుకుంటున్నాడు గనక వెంటనే సంగతిని గ్రహించాడు. బిడ్డ చనిపోయిన దిగాలు పడిపోలేదు. చుట్టూ ఉన్న వారందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ సందర్భాన్ని చూస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా అసలు మనసు పనిచేయటం లేదు. వారు ఆశ్చర్యపోతున్నారు. చూడండి, ఆ సందర్భాన్ని మీరు చదివితే, గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి. ఏంటి ఆనందం? ఏమంటే బిడ్డ చనిపోతే ఆనందం ఏంటి అనుకుంటున్నారా? నేను దేవునికి దగ్గరయ్యాను కదా అనేటువంటి ఆనందం. నేను దేవునికి దగ్గరయ్యాను కదా, నా మొర దేవుడు విన్నాడు. ఈ బిడ్డ చనిపోతే మరో బిడ్డను దేవుడు ఇస్తాడు. ఈ బిడ్డ చనిపోవడం దేవుని యొక్క తీర్మానం అయితే ఆ తీర్మానానికి నేను అడ్డుపడలేను. అలాగని నేనేమైనా నీతి కార్యక్రమాలు జరిగించానా? పాపము చేశాను కదా, పాపము చేసే కదా దేవునికి నేను ఇంత ఎడబాటులోనికి వచ్చేసాను. ఇప్పుడు మరలా దేవునికి దగ్గరయ్యే అవకాశాన్ని దేవుడే నాకు ఇచ్చాడు అంటే ఎంత గొప్ప సంగతి అనుకుని దావీదు దేవునిని స్తుతిస్తున్నాడు. ఎవరైనా ఇలా చేయగలరా? ఇలా చేస్తేనే వారు నీతిమంతులవుతారు. ప్రియులారా, మనం అందరం కూడా ఇటువంటి మనస్సుతో ఉండాలి. ఎప్పుడూ కూడా దిగాలు పడిపోకూడదు, వెనకడుగు వేయటానికి వీలు లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీవు దేవునికి మరింత దగ్గరవుతున్నావు. నీకు ఏదో కోరిక తీరలేదని నీవు వెనకడుగు వేయడం మంచిది కాదు. ఏదో ఒక కోరిక నీకు సంభవించలేదని నీవు దేవునికి దూరం అయిపోవడం మంచిది కాదు. నీకు అనుభవం వస్తుంది, ప్రార్థనా అనుభవం వస్తుంది, దేవునికి మరింత చేరువవుతున్నావు. దేవుడు అనేక విషయములను నీకు బోధిస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని బట్టి, ఆ సంగతిని బట్టి నీవు ఆనందించాలి. దావీదు అలాగే ఆనందిస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రార్థనా అనుభవం వచ్చింది, నేను మరలా దేవునికి దగ్గరైపోతున్నాను.
నేను దేవుని యొక్క సాన్నిహిత్యంలోనికి వెళ్ళగలుగుతున్నాను అని దావీదు చాలా సంతోషించాడు. తర్వాత చూడండి, అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేటివి, నీవేలాగూ చేయుట ఏమని దావీదును అడుగగా. దావీదు చుట్టూ ఉన్నటువంటి సేవకులకు అర్థం కాలేదని చెప్పాను కదా, ఇదిగో అర్థం కాలేదు, అడుగుతున్నారు. ఇక ఉండబట్టలేక ప్రశ్నించేశారు దావీదుని. ఏమిటి పరిస్థితి? బిడ్డేమో ప్రాణముతో ఉండగా నీవు ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేశావు. బిడ్డ చనిపోయినని చెబితే ఇక ఆ ప్రార్థనను ముగించి నీవు సంతోషంగా ఉంటున్నావు, వెళ్ళి దేవునికి మొక్కుకున్నావు, వచ్చి భోజనం చేస్తున్నావు. ఇదేమిటి అని ఆ సేవకులు దావీదును అడుగగా అతడిచ్చిన సమాధానం చూడండి. అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? ఇప్పుడు చనిపోయాను, ఇప్పుడెందుకు ఉపవాసం ఉండాలిక? ఇప్పుడెందుకు నేను మరలా దేవునికి ప్రార్థన చేస్తూ తండ్రి బిడ్డను బ్రతికించు, ఆ శవం కూడా తిరిగి బ్రతికేలా చేయని నేను ఎందుకు అడగాలి? అది దేవుని నిర్ణయం. అయితే ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఉపవాస ప్రార్థన వలన నాకైతే లాభమే కలిగింది. నేను దేవునికి చేరువ కాగలుగుతున్నాను, నా పాపాన్ని ఒప్పుకున్నాను. నిజంగా దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎంతగా కుమిలిపోయాడో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 51వ కీర్తనను మీరు చదవగలిగితే దావీదు యొక్క హృదయం ఎలా ముక్కలైపోయిందో, దేవా నీ ఎదుట నేను పాపము చేసినందుకు నేను చాలా రోధిస్తున్నాను, భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నాను అని దావీదు అక్కడ చెప్పడం మనకు కనిపిస్తుంది. ఈ విషయం అంతటిని బట్టి దావీదుకు మేలే జరిగింది. దావీదు దేవునికి దగ్గరైపోయాడు కనుక దానిని బట్టి సంతోషిస్తున్నాడు. ఆ ప్రార్థన అనుభవం వచ్చింది నాకు. ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. నేను ఇంకా ఉపవాసం ఉంటే నా ఆరోగ్యం క్షీణిస్తుంది, నేను ఆ సమాధిలోనికి వెళ్ళిపోవాలి, అంతే తప్ప వాడు మరల మన యొద్దకు రాడు. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను. యదీద్యా అనగా ఫుట్నోట్లో రాయబడింది యెహోవాకు ప్రియుడు, అంటే దేవుడు దావీదును అంగీకరించాడని అర్థం. మరల బిడ్డనిచ్చాడు, మరల సంతానాన్ని ఇచ్చాడు. అతడే సొలొమోను, కింగ్ సోలమన్. అతడే సొలొమోను. మీకు అర్థమవుతుందా? మన ప్రార్థనలు ఈ విధంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఫలితమును ఆశించి ఫలితం మీదే మనం దృష్టి పెట్టి, దేవుడు నాకు ఆ కోరికను తీరుస్తాడా తీర్చడా, దేవుడు నాకు ఈ ఫలితాన్ని ఇస్తాడా ఇవ్వడా, ఇవ్వకపోతే దేవుణ్ణి నేను వదిలేస్తాను, ఇస్తే దేవుణ్ణి నమ్ముతాను అన్నట్టు కాదు. నీకు ప్రార్థన అనుభవం పెరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. సేమ్ ఎగ్జాంపుల్, లోకంలో మీరు ఏదైనా ఒక పరీక్ష రాస్తున్నారనుకోండి, పరీక్ష ఫెయిల్ అయిపోయినందుకు బాధపడకండి. ఒక అనుభవం వచ్చింది మీకు. అనుభవం అంటే ఫెయిల్ అయిపోయిన అనుభవం కాదు, ఆ పరీక్ష కొరకు మీరు ప్రిపేర్ అయ్యారు చూసారా, ఆ అనుభవం వచ్చింది మీకు. ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. ఆ కోచింగ్కి వెళ్ళి, అలాగే మీరు సెల్ఫ్గా ట్రైనింగ్ తీసుకుంటూ మీరు ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. అది ఎక్కడికి పోదే, అది ఉపయోగపడుతుంది. మరలా ట్రై చేయండి. ఇదే పరీక్షకు కావచ్చు, మరో పరీక్షకు కావచ్చు, మరలా మీరు ప్రిపేర్ అవ్వండి, మరలా ట్రై చేయండి. ఆ అనుభవం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కనుక సంతోషించండి. ఏ ఒక్కరు కూడా బాధపడటానికి వీలు లేదు. అలాగే వ్యాపారంలో కొంతమంది నష్టపోతారు, కానీ నష్టపోయినా కానీ మీరు ఆ వ్యాపారంలో కొన్ని మెలకువలు తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దొరుకుతుంది ఆ సరుకు, ఎలా తెచ్చుకోవాలి, నేను ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఎలా అమ్మాలి, నేను ఎలా దీనిని స్టోర్ చేసుకోవాలి, ఈ అనుభవం అంతా వచ్చింది కదా. ఇదొక పాఠం మీకు, ఇదొక పాఠం. ఆ తర్వాత మరో వ్యాపారాన్ని కావచ్చు, ఏ వ్యాపారాన్ని కావచ్చు, తెలివిగా ప్రారంభించండి. ఈ అనుభవాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధముగా దేవుడు మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు.
మీరు ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఇదిగో దావీదు సందర్భము ద్వారా దేవుడు ఈ సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. అలాగే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చేసినటువంటి ప్రార్థనలు, సొలొమోను కూడా దేవుని పట్ల నీతి కలిగి యథార్థత కలిగి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు దేవునికి అంగీకారయోగ్యముగా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో సొలొమోను దేవునికి చేసినటువంటి ప్రార్థనను ఇప్పుడు మనం ఉదాహరణగా చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి చక్కగా మీరు గమనించండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. సొలొమోను రాజుగా పట్టాభిషేకం నొందాడు. దేవునికి సొలొమోను రాజుగా బలులు అర్పిస్తున్నాడు, దహన బలులను అర్పిస్తున్నాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఎలాగూ మనవి చేశాను. సొలొమోను యొక్క మనోవాంఛ ఎలా ఉందో చూడండి. దేవుడు అడుగుతున్నాడు, నీకు దేనినిచ్చుట నీకు అనుకూలమో దానిని అడుగు, నేను నీకు ఇస్తాను అని సొలొమోనుతో దేవుడు చెప్పినప్పుడు సొలొమోను ఏమడుగుతున్నాడు చూడండి. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. ముందుగా దేవునిని స్తుతిస్తున్నాడు. దావీదుకు మాట ఇచ్చావు తండ్రి, ఇదిగో నన్ను ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. మనవి చేస్తే దేవునికి అనుకూలంగా ఉండాలి ఆ మనవి, అంతే తప్ప కోరుకోకూడనివి కోరుకోకూడదు. శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, దేవునికి భిన్నమైనవి మనము కోరుకోకూడదు. దేవుని భక్తి నుండి మనలను దూరం చేసే వాటిని మనము దేవుని దగ్గర కోరుకోకూడదు. ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి అనుకూలముగా ఉండే వాటిని మనం కోరుకోవాలి. ఇదిగో సొలొమోను కోరుకున్నాడు చూడండి. సొలొమోను యొక్క కోరిక ఏమిటి? నాకు బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి, నాకు బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించు. శత్రువుల ప్రాణం వద్దు, విస్తారమైనటువంటి బంగారము ఆస్తిపాస్తులు వద్దు, ఆయుష్కాలం అక్కర్లేదు. నీవు నిర్ణయించినటువంటి ఆయుష్కాలం చాలు. నేను బ్రతికినంత కాలం కూడా నీ జ్ఞానమును నేను పొంది బ్రతకాలి. ఇదిగో రాజుగా నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు. నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు బుద్ధి జ్ఞానము చాలదు. ఆ బుద్ధిని జ్ఞానాన్ని నీ కార్యమును జరిపించుటకు నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ మనవి దేవునికి అనుకూలముగా ఉన్నది. గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా
చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. చూసారా, సొలొమోను దేవునికి చేసినటువంటి మనవి ఎంత గొప్పగా ఉన్నదో చూసారా. దేవునికి అనుకూలముగా ఉండేటువంటి మనవులను మనం చేయాలి. అప్పుడు వాటిని దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, తగినటువంటి ప్రతిఫలాన్ని మనకు దయచేస్తాడు. కనుక నీతిమంతుల ప్రార్థనలు మనకు ఎన్ని పాఠాలను నేర్పిస్తున్నాయి చూసారా. నీతిమంతుల ప్రార్థనలు అందుచేతనే అవి శక్తి కలిగినవిగా ఉంటాయి. మనఃపూర్వకమైనదై బహుబలము గలదై నీతిమంతుని ప్రార్థన ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ కూడా ఒక నీతిమంతుని ప్రార్థన మనము కలిగి ఉండాలి. మనము చేసే ప్రార్థన నీతిమంతుని ప్రార్థన వలె ఉండాలి. అలాగే యోధారాజు అయినటువంటి హిజ్కియాను గూర్చి కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగింది. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది. అతడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవా నేను నీ కొరకు బ్రతకాలి, నాకు ఆయుష్కాలాన్ని అనుగ్రహించు అని హిజ్కియా కోరుకుంటున్నప్పుడు హిజ్కియా యొక్క మనవిని దేవుడు అంగీకరించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. చూడండి, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి ప్రార్థించాడు హిజ్కియా. ఎంత గొప్పగా అడుగుతున్నాడో చూడండి. దేవా, నేను మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నాను, నేను కొద్ది దినములలో చనిపోతానని నాకు అర్థమవుతుంది, నాకు ఆయుష్కాలాన్ని అనుగ్రహించు. ఇదిగో నీ పట్ల నేను యథార్థతతో బ్రతుకుతున్నాను, నీతి మార్గంలో బ్రతుకుతున్నాను, నీ ప్రజలను నీ మార్గంలో నడిపించటానికి రాజుగా ఉండి నీ ధర్మశాస్త్రమును నీ ప్రజలకు నేను చేరువ చేయాలి, నీ చిత్తమును బట్టి నాకు ఆయుష్కాలాన్ని ప్రసాదించు అంటే అప్పుడు దేవుడు ఆయుష్కాలాన్ని హిజ్కియాకు అనుగ్రహించాడు. చూడండి, యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీవు కన్నీళ్లు విడిచి నన్ను అడిగావు, నీవు తగ్గించుకుని నన్ను అడిగావు. నీవు రాజువు, వైద్యుల మీద ఆధారపడి ఈ వైద్యులు ఔషధాలు ఉంటే నాకు సరిపోతుంది కదా, దేవుడు ఎందుకు అని అనుకోలేదు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. చూసారా, హిజ్కియా కన్నీళ్లు విడిచుచు దేవునికి మనవి చేశాడు, దేవునిని ప్రార్థించాడు, విశ్వాసముతో దేవునిని అడిగాడు. హిజ్కియా యొక్క మొర దేవుని సన్నిధిలో అంగీకరింపబడింది. హిజ్కియాకు మరలా దేవుడు 15 సంవత్సరములు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. కనుక ప్రియులారా, మనము కూడా నీతిని, యథార్థతను, న్యాయమును ప్రేమించాలి. మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఇవి మన దగ్గర ఉండేటువంటి గొప్ప ఆయుధాలు, గొప్ప సాధనాలు. వీటిని మనము కాపాడుకుంటే కనుక ప్రపంచంలో ఎవరికీ సాధ్యము కానిది మనకు సాధ్యం అవుతుంది. మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. అత్యంత శక్తివంతమైనటువంటి
ఆయుధముగా ప్రార్థనను మనము ప్రయోగించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కనుక ఎప్పుడూ కూడా నీతిని కోల్పోవద్దు, పాపపు మార్గములోనికి వెళ్ళవద్దు. దేవునికి అత్యంత సన్నిహితంగా బ్రతికేటువంటి బ్రతుకును మీరు కాపాడుకోండి, దానిని మీరు కొనసాగించుకోండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలైనటువంటి వారిని కూడా మనం చూద్దాం. సమూయేలు గారు ఒక గొప్ప ప్రవక్త, అలాగే ఏలియా గారు ఒక గొప్ప ప్రవక్త, ఎలీషా గారు ఒక గొప్ప ప్రవక్త. వీరు కూడా ప్రవక్తలుగా వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనలు అత్యంత శక్తివంతమైనవిగా, బలమైనవిగా మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు వారిని గురించి కూడా మనము పరిశుద్ధ గ్రంథము నుండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షముగా ప్రార్థన చేశాడు, దేవుడు సమూయేలు యొక్క ప్రార్థనను అంగీకరించెను అని ఇక్కడ వ్రాయబడింది. చూసారా, ప్రవక్తలైన వారు ఇశ్రాయేలీయులను కాపాడుటకు, ఇశ్రాయేలు జనములను శత్రువుల బారి నుండి రక్షించుటకు ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రవక్తల ప్రార్థనను ఆలకించి ఇశ్రాయేలీయులను తప్పించినట్టుగా, రక్షించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. అలాగే ఆ తర్వాత ఏలియా గారు చేసినటువంటి ప్రార్థనను గూర్చి మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఆయన ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను చేశారు. ఇశ్రాయేలీయులకు అహాబు ఒక దుర్మార్గుడైనటువంటి రాజు. ఆ రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీయులకు దిక్కెవరనుకుంటున్నారు? ప్రవక్త అయినటువంటి ఏలియా గారే. ఏలియా ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రపు మార్గంలో నడిపించడానికి నడుం బిగించాడు. ఏలియా ఒక రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆయన దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగాలి, ఆయన దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశము మూయబడాలి. అంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను ఏలియా గారు చేశారు. దేనిని బట్టి? ఏలియా దేవునికి లోబడుటను బట్టి. ఏలియా నీతిమంతుడుగా, ఏలియా దేవునికి ఇష్టానుసారుడుగా, ఏలియా దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు గనక, ఏలియా తన బ్రతుకునంతటిని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నాడు గనక ఏలియా ప్రార్థన అనగానే దేవుడు ఆ ప్రార్థనను వెంటనే అమలు చేసేవాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా గారి యొక్క ప్రార్థనను గూర్చి వ్రాయబడినటువంటి ఒకానొక చక్కని వాక్య భాగాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం నుండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన వింటున్నాడని, ప్రతిఫలం ఇస్తాడని పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడై దేవునికి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయుల రక్షణ నిమిత్తము ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రము వైపు చూచు నిమిత్తము అతడు ప్రార్థన చేశాడు. చూడండి, అతడు చేసిన ప్రార్థనను గూర్చి వ్రాయబడినటువంటి విషయాన్ని చూడండి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. తర్వాత అతడు మరలా ప్రార్థన చేయగా, అతడు మరలా ప్రార్థన చేశాడు, తండ్రి ఆకాశాన్ని తెరవాలి, ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని తెరవాలి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతంలో వర్షం కురవాలి, పంట పండాలి, వీరందరూ మరలా నీ సన్నిధిని ఆనందించాలి.
అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చూడండి, ప్రకృతిని స్తంభింపజేస్తున్నారు, ప్రకృతిని ఎండిపోయేలా చేస్తున్నారు, ప్రకృతిని మరలా చిగురించేలా చేస్తున్నారు. నీతిమంతుల ప్రార్థనలు ఎంత బలము కలిగినవిగా ఉంటున్నాయో ఇప్పుడు మీరు గమనించండి. కనుక ఈ ప్రార్థన అనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని మనం కలిగి ఉండాలంటే మనము నీతిపరులుగా బ్రతకాలి, యథార్థతలో జీవించాలి, దేవుని చిత్తమును నెరవేర్చువారముగా మనం ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చువారముగా మనం ఉండాలి. అలాగే మరొక గొప్ప ప్రవక్త ఎలీషా గారు చేసినటువంటి ప్రార్థనలలో ఒకానొక సందర్భాన్ని మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం నుండి గమనించండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం నుండి, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, అనగా ఎలీషా గారు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఎలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పురాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరనో లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునెను. చూసారా, మనలో ఎవరో వేగుల వారు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కాదు. ఇశ్రాయేలు వారికి మీ ప్రణాళిక అంతా, యుద్ధ ప్రణాళిక, యుద్ధ వ్యూహం అంతా ఎలా తెలిసిపోతుందంటే, ఇశ్రాయేలీయుల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతడే ఎలీషా. ఎలీషాకు దేవుడు ఏదైనా మరుగు చేయునా? ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలీషాకు సమస్తమును విషదపరుస్తున్నాడు. కనుక ఆ ప్రవక్తను బట్టి మీరు ఓడిపోతున్నారు. ఆ ప్రవక్తను బట్టి మీ యుద్ధ వ్యూహాలన్నీ కూడా వారికి తెలిసిపోతున్నాయి అని ఒకడు, ఆ రాజు సేవకులలో ఉన్నటువంటి ఒకడు సంగతిని తెలియజేశాడు. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఇప్పుడు ఎలీషా గారిని పట్టుకోవాలని రాజు ప్రయత్నిస్తున్నాడు, సిరియా రాజు. ఇశ్రాయేలు రాజు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, ఎలీషా కావాలి అని సిరియా రాజు కోరుకుంటున్నాడు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. ఎవరైనా రాజు కోసం, సైన్యం కోసం తన సైన్యాన్ని పంపిస్తారు, కానీ ప్రవక్త కోసం సిరియా రాజు తన గుర్రములను, సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు, అంటే ఎలీషా పనివాడు, పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. దోతాను పట్టణము చుట్టూ ఇదేంటి, సిరియా సైన్యం దిగిపోయింది అని ఎలీషా యొక్క సేవకుడు చూచి ఆశ్చర్యపడుతున్నాడు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మనము జీవము గల దేవునిని కలిగి ఉన్నాము, మన అధిపతి ఆయన, పరలోకమందున దేవుడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. అబ్బో, ఈ సిరియా సైన్యాన్ని ఇప్పటి వరకు నా కళ్ళతో చూచాను, కానీ ఇప్పుడు దేవుడు నా మనోనేత్రాలను తెరిచాడు. ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు దేవుని సైన్యం. దేవుని సైన్యం ఉంది ఈ పట్టణం చుట్టూ. మరలా ఈ సిరియా సైన్యం నాకు ముందు కనిపించారు, కానీ ఎలీషా గారు ప్రార్థన చేసి నా కండ్లు తెరవజేయమని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నా కళ్ళు తెరిపించాడు.
ఇప్పుడు నాకు దేవుని సైన్యం కనిపిస్తోంది. ఈ సిరియా సైన్యంతో పాటుగా దేవుని సైన్యం కనిపిస్తుంది. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఎలీషా ఏది అడిగితే అది దేవుడు జరిగిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఎలీషాలో ఉన్న భక్తి, ఎలీషాలో ఉన్న నీతి, ఎలీషాలో ఉన్న యథార్థత. ఆ సంగతిని మనం గ్రహించాలి. అందుచేతనే దేవుడు ఈ విషయాలను విపులముగా వ్రాయించాడు. తర్వాత కూడా చూడండి, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా, వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. దోతానులో కాదయ్యా మీరు దిగాల్సింది, షోమ్రోనులో దిగాలి. షోమ్రోనులో ఉన్నాడు రాజు, షోమ్రోనులో ఉన్నారు సైనికులు. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, ఇది న్యాయం కాదు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరబట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. వారికి భోజనం పెట్టించు, వారు తిని త్రాగిన తర్వాత మరలా సిరియా దేశానికి వెళ్ళిపోతారని ఇక్కడ ఎలీషా గారు తెలియజేశారు. తర్వాత చూడండి, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. సిరియా దేశానికి మరలా సైన్యం వెళ్ళిపోయింది. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. యుద్ధాన్ని ముగించేశాడు ఎలీషా. దేవునికి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి ప్రతిఫలమును పొంది ఇదిగో యుద్ధాన్ని ముగించాడు. చూడండి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నీతిమంతులమై దేవుని మార్గమును అనుసరించేవారమై మనము మనఃపూర్వకమైన బహుబలము కలిగిన ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అంతే తప్ప ఎల్లప్పుడూ లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలతో మనము దేవునికి ప్రార్థన చేయుట వలన అవి దేవునికి అంగీకారయోగ్యముగా లేనప్పుడు మన ప్రార్థన అంగీకరింపబడదు, మన ప్రార్థన ఆమోదింపబడదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నారు. నోవహు వంటి వారు, దానియేలు వంటి వారు, యోబు వంటి వారు, యోనా వంటి ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ప్రార్థన చేసి వారు మొర్రపెట్టి నీతి మార్గములో వారు నడుచుకుంటూ దేవుని యొక్క ఆమోదమును వారు పొందారు, దేవుని యొక్క అనుగ్రహమును వారు పొందారు. అలాగే కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలలో కూడా దేవునికి ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహమును పొందినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా హన్నా ప్రార్థన. సమూయేలు గారి యొక్క తల్లి హన్నా, ఆమె ఒకప్పుడు గొడ్రాలు, కానీ సమూయేలు అంతటి ప్రవక్తను ఆమె కన్నది అంటే ఆమె చేసినటువంటి ప్రార్థన అంత గొప్పది. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే హన్నా యొక్క ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఎస్తేరు యొక్క ప్రార్థన, ఒక రాణి స్థానంలో ఉండి ఎస్తేరు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి యూదులను కాపాడినట్టుగా, హామాను కుట్ర వలన యూదులు నాశనమైపోయేటువంటి పరిస్థితి ఉండగా ఇదిగో మొర్దెకైతో కలిసి అలాగే కొంతమంది నీతిమంతులతో కలిసి ఎస్తేరు గారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి ఆ క్లిష్టమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కొని యూదులను కాపాడినటువంటి వైనాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ప్రార్థనాపరులు నీతిమంతులుగా ఉంటూ వారి ప్రార్థనలను దేవుని సన్నిధికి సమర్పించుకుంటున్నటువంటి భక్తులను మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా ఉన్నప్పుడు దినముల వయస్సులో 8వ దినమున ఆయనను దేవాలయములోనికి ఆయన తల్లిదండ్రులుగా ఎంచబడినటువంటి మరియ యోసేపులు తీసుకుని వచ్చినప్పుడు
ఆయనను చూచి పరవశించిపోతున్నటువంటి అన్నా అనేటువంటి ప్రవక్త్రి. ఆమె దేవునికి ఉపవాస ప్రార్థనలు చేయుచున్నట్టుగా, తన కాలమును ఈ ఉపవాస ప్రార్థనల్లో ఆమె గడుపుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వాక్యం నుండి గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వాక్యం నుండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి యుండెను. అన్నా అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కన్నులార చూడటానికి దేవుడు ఆమెకు అనుగ్రహమును దయచేశాడు. చూడండి, ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఈ అన్నా అనేటువంటి ప్రవక్త్రి ఉపవాస ప్రార్థనలతో తన యొక్క జీవిత కాలాన్ని గడుపుకుంటూ కేవలము తన స్వంత భక్తిని మాత్రమే చూచుకోవడం కాదండి. ఇదిగో యెరూషలేములో దేవుడు తన కుమారుని అనుగ్రహిస్తాడు. దేవుడు తన కుమారుని లోకమంతటి కొరకు అనుగ్రహిస్తాడు. కనుక ఇదిగో మనము ఆయన రాక కొరకు ఎదురు చూచుచున్నాము. ఇశ్రాయేలు రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అన్నా అనేటువంటి ప్రవక్త్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గూర్చి మాటలాడుచుండెను. దేవుని వాక్యాన్ని ఆమె ప్రస్తావిస్తోంది. ఆ లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటుంది, అందరితో చర్చిస్తోంది. చూసారా, నీతిమంతులు భక్తులైన వారు, యథార్థపరులు, దేవుని వాక్యములో దేవుని జ్ఞానంలో నిలిచినవారు. అలాగే కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి యొద్దకు పేతురును పంపించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను కొర్నేలికి వినిపింపజేయటంలో వెనక ఉన్నటువంటి చరిత్ర మీకు తెలుసా? కొర్నేలి ప్రార్థనాపరుడు, ధర్మకార్యములు బహుగా జరిగించేవాడు. చూడండి, ఆ సందర్భాన్ని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. నీతిపరుడు, భక్తిపరుడు. మరి అతనికి ప్రభువు యొక్క రక్షణ అవసరం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ అవసరం. కనుక పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన వచ్చింది పరలోకానికి, నీ ధర్మకార్యం వచ్చింది పరలోకానికి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. తద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కొర్నేలికి, అతని ఇంటి వారికి అనుగ్రహింపబడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. చూసారా, మీరు నీతిగా బ్రతుకుచున్నప్పుడు, మీరు యథార్థతలో ఉంటున్నప్పుడు మీ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. దేవుడు మీ ప్రార్థనకు తగినటువంటి జవాబునిస్తాడు. మీకు ఆయా కాలాలలో రక్షణపరముగా ఎటువంటి అవసరములు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడే తీరుస్తాడు. మీ యొద్దకు ఆయన జ్ఞానాన్ని పంపిస్తాడు. నిజంగా మీరు ఉపవాస ప్రార్థన నుండి, తండ్రి నాకు ఇంకా ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ జ్ఞానాన్ని దయచేయి తండ్రి, నాకు ఆ మాటలను వినిపించి తండ్రి,
నేను నీ కొరకు మరింతగా బ్రతకాలనేటువంటి కోరికతో మీరు ఉంటున్నప్పుడు తప్పకుండా ఆ మాటలను మీకు వినిపించేటువంటి సమర్థుడు దేవుడు. కనుక ఆ కోరికతో మీరు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నీ చిత్తమును నెరవేర్చుటకు గాను నేను ఇంకనూ తెలుసుకోవలసినటువంటి సంగతులను నా చెవిన పడవై తండ్రి అని దేవుణ్ణి వేడుకోవాలి. దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని దయచేస్తాడు. ఇక నీతిమంతులు, భక్తులు, యథార్థవంతులు తమ చివరి శ్వాస వరకు కూడా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటారు అనటానికి ఒక చక్కని ఉదాహరణ మనం చూద్దాం. ఆ ఉదాహరణ స్టెఫను గారిది. స్టెఫను గారి యొక్క ప్రార్థన. స్టెఫను గారు భయంకరమైనటువంటి శ్రమను ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన మరణమవుతున్నారు. యూదులు మత్సరముతో నిండిన వారై రాళ్లతో కొట్టి స్టెఫను గారిని చంపుతున్నారు. అలా చనిపోతున్నటువంటి క్షణాలలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి స్టెఫను. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు స్టెఫను. అటువంటి నీతి మనలో ఉండాలండి, అటువంటి భక్తి మనలో ఉండాలండి. నిజంగా ఎంతో సాధన అవసరం కదా. అలా చనిపోతున్నటువంటి పరిస్థితులలో రక్తం కారుతుంది, రాళ్ల వర్షం కురుస్తుంది, అప్పుడు కూడా దేవునికి మొరపెట్టడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. మన విశ్వాస స్థాయి అలా ఉండాలండి. మనలో ఉండేటువంటి భక్తి ఆ స్థాయిని అందుకోవాలండి. ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మీరు గమనించండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వాక్యం నుండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. స్టెఫను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని సువార్తను ప్రచురిస్తున్నాడు. వింటున్నటువంటి వారికి నచ్చటం లేదు. వారు స్టెఫను చెబుతున్నటువంటి మాటలను విని అంగీకరించలేకపోతున్నారు, దేవుని జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నారు. పూర్తిగా సాతానుతో నిండిపోయిన వారుగా కనిపిస్తున్నారు. కనుక వారు కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు అలా చనిపోతున్నటువంటి క్షణాలలో వాళ్ళంతా కూడా రాళ్ళు రువ్వుతున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు స్టెఫను గారిని. అలా చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ సందర్భంలో, ఆ సమయంలో ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చూసారా, చావులో కూడా ప్రార్థనే. దేవుని కొరకు మరణిస్తున్నప్పుడు కూడా ప్రార్థనే. ప్రార్థనలో వెళ్ళిపోయాడండి, ప్రార్థన చేస్తూ నిద్రించాడండి. ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిని హాయిగా పొందుతున్నాడు. పరలోక ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్నాడు స్టెఫను. నిజంగా మనము కూడా ఇటువంటి భక్తి కలిగిన వారమై దేవుని చిత్తానుసారముగా మన యొక్క ప్రాణములను విడిచిపెడితే స్టెఫను గారిని కలుసుకుంటాం. ఎవరిని కలుసుకుంటాం? స్టెఫను గారిని కలుసుకుంటాం. ఈ భూమి మీద మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, నా జీవిత కాలంలో ఒక్కసారైనా ఒక ప్రధానిని కలుసుకోవాలని, ఒక మంత్రిని కలుసుకోవాలని, ఒక అధ్యక్షుని కలుసుకోవాలని అనుకుంటున్నారేమో. ఇలా కాదండి మన కోరికలు ఉండవలసింది. ఈ మనుషులలో ఎవరినో చూడాలనేటువంటి కోరిక కాదండి మనకు ఉండాల్సింది. నీతిమంతులను చూడాలి, నీతిమంతులను చూడాలి. నిజంగా స్టెఫను గారిని కలుసుకోవాలని నాకైతే ఎంతో ఆశగా ఉందండి. తన మరణంలో కూడా ప్రార్థనండి, ప్రార్థన. నా ఆత్మను చేర్చుకో యేసుప్రభువా, నా ఆత్మను చేర్చుకో, ప్రార్థన. ఇదిగో
వీరి మీద ఈ పాపము మోపకు అని సహోదరులను ఇంకా క్షమిస్తున్నాడు. తన్ను చంపుతున్న వారిని కూడా క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి గొప్ప వ్యక్తి స్టెఫను. నీతిమంతులందరూ ఇటువంటి వారేనండి. అబ్రాహాము గారిని కలుసుకోవాలి, ఇస్సాకు గారిని కలుసుకోవాలి, యాకోబు గారిని కలుసుకోవాలి, మోషే గారిని కలుసుకోవాలి, దావీదు గారిని కలుసుకోవాలి, ప్రార్థనాపరుడు దానియేలును కలుసుకోవాలి, నోవహు గారిని కలుసుకోవాలి, యోబు గారిని కలుసుకోవాలి. చూసారా, ఈ నీతిమంతులు ఎంత గొప్పగా తమ విశ్వాస జీవితమును ముగించారో మీరు గమనించండి. వారి ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవో మీరు ఆలోచన చేయండి. ఒక ఏలియా గారిని కలుసుకోవాలి, ఒక ఎలీషా గారిని కలుసుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో వీరి యొక్క ప్రార్థనలను ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మనము కూడా వారి విశ్వాస స్థాయిని అందుకోవడానికి నిరంతరము సాధన చేస్తూ ప్రయత్నపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను పొందొచ్చు. ఆయన సహాయము చేత ఒక నీతిమంతుని ప్రార్థనను మనము కలిగి ఉండాలని, మనము ప్రార్థన చేశాము అంటే అది పరమందున్న దేవుని సన్నిధికి వెళ్ళేలా ఉండేటువంటి ప్రార్థనని చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ఈ పాఠ్యాంశమును ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా విశేషమైనటువంటి జ్ఞానమును మాకు ప్రబోధించారు. తండ్రి, ప్రారంభము నుండి నీతిమంతులైన వారు మీకు ప్రార్థనలు చేసినప్పుడు వారి ప్రార్థన మనఃపూర్వకమైనదై, మీకు ఆనందాన్నిచ్చేదై, బలము కలిగినదై ఉండుటను బట్టి మేము సంతోషించుచున్నాము. ఆ జ్ఞానమును గ్రహించి మేమందరము అటువంటి ప్రార్థన చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాము. దేవా తండ్రి, ఇంకనూ మాలో ఏవైతే లోపాలున్నాయో, ఏవైతే మలినాలున్నాయో వాటన్నింటినీ తొలగించుకొని పూర్ణ పవిత్రతతో మీ సన్నిధిలో మోకరించి మిమ్మల్ని వేడుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. నాయన, మీ కృపచేత మాకు సమస్తమును దయచేయుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మా శ్రమలో, మా వేదనలో, మా శోధనలో మీ అపారమైన బలమును మాకు చూపించుచున్నందుకు, మీ దయాహస్తమును మాకు తోడుగా ఉంచుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా చివరి శ్వాస వరకు నాయన మీకు ప్రార్థన చేయుటలోనే మా బ్రతుకును కొనసాగించుకొనగలుగుటకు, మా ప్రార్థన ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థనగా ఉండు నిమిత్తము వాక్య జ్ఞానమును, మీ అపారమైనటువంటి దయ కలిగినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి తరములలో యుగములలో మరుగు చేయబడినటువంటి మర్మమైనటువంటి జ్ఞానమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, సమస్త విషయములలో మీ అధికారమునకు ఒప్పుకుంటూ మిమ్మును మహిమపరిచే బ్రతుకును, మిమ్మును ఘనపరిచే బ్రతుకును మేము కలిగి ఉండగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మును కోరుకుంటూ, మా ప్రార్థనా మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.